నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. నేను తమిళనాడులోని సేలం నుండి వచ్చిన మమతను. నా ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతాన్ని నేను పంచుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి గొంతు పైన ఒక చిన్న తిత్తి ఉండేది. నా వివాహం వరకు నేను వివిధ పరీక్షలు చేయించుకున్నాను మరియు అల్లోపతి, హోమియోపతి మరియు ప్రకృతి వైద్యంతో సహా వివిధ చికిత్సలు చేయించుకున్నాను. ప్రతి వైద్యుడు ఇది కేవలం ఒక నిరపాయకరమైన పెరుగుదల అని మరియు దాని గురించి ఆందోళన చెందడానికి ఏమీ లేదని అన్నారు. నా వివాహం తర్వాత నా అత్తగారితో నాకు మంచి సంబంధం లేదు. నెమ్మదిగా నా వివాహం తర్వాత 3 సంవత్సరాల కాలంలో ఆమె పట్ల ద్వేషం చాలా తీవ్రమైంది మరియు అన్ని భగవద్ధర్మ బోధనలు విన్నప్పటికీ నేను ఆమెను అంగీకరించలేకపోయాను. తిత్తి క్యాన్సర్గా మారింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా క్యాన్సర్కు కారణాన్ని నాకు గ్రహించేలా చేశారు. నేను నా అత్తగారిని క్షమించమని వేడుకున్నాను మరియు ఆమెకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాను. నేను ఆమె ఆశీర్వాదం కోరాను. 2 వారాల్లోనే నాకు మంచి వైద్యుడు దొరికాడు మరియు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఇదంతా జరిగి కొంతకాలం అయింది. ఈరోజు నేను 2 పిల్లల ఆరోగ్యవంతమైన తల్లిని. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క పూర్తి ఆశీర్వాదాలు నా జీవితంలో అతిపెద్ద బోధన మరియు అతిపెద్ద ప్రాణాలను రక్షించే ఆరోగ్య దీవెనతో నా జీవితాన్ని తిరిగి ఇచ్చాయి. చాలా ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.